నా పేరు మహేష్. మా బ్యాచ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన ఎందరో స్టూడెంట్స్లో నేను ఒకడిని. టీసీఎస్ పేరు వినే ఉంటారు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అందులో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్న నాకు మా కాలేజ్లో అల్యూమినీ ఫంక్షన్కి రమ్మని ఒక ఇన్విటేషన్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. మరవలేని జ్ఞాపకాలు, బిట్స్లో చెప్పలేని అనుభూతులు అన్నీ గుర్తు చేసుకుందామని ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళాను. There is a time and place for everything, and it's called college. అదేంటో నా క్లాస్ రూమ్లో అడుగు పెట్టగానే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ నా ఒక్కడి మీదే పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడంటే నేను ఒక ఇంజనీర్ని, బట్ ఈ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ని. స్టూడెంట్ లైఫ్ చెప్పాలంటే మాటలు సరిపోవు, రాయాలంటే పేజీలు సరిపోవు. ఎందుకంటే అంత గొప్ప లైఫ్ మళ్ళీ నా జీవితంలో రాదు. అప్పుడప్పుడు క్లాసులు వినటం, బ్రేక్ ఇవ్వగానే క్లాస్ బయటికి పరిగెత్తటం, బయట సరదాగా ఫ్రెండ్స్తో టైంని చంపేయటం. సంతోషంగా ఉన్న మా జీవితాలు చూసి లెక్చరర్లు మాకు యూనిట్ టెస్టులు పెట్టి కష్టపెట్టడం. అఫ్కోర్స్ ఇప్పుడు సుఖానికి కారణం కూడా వాళ్ళే అనుకోండి. బాగా చదవటం, ఎగ్జామ్స్ బాగా రాయలేకపోవటం కూడా మన కాలేజ్ లైఫ్లో ఉంటుంది అండ్ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇదే మా కాలేజ్ ప్లే గ్రౌండ్. మా సీనియర్స్తో ఫస్ట్ ఇంటరాక్షన్ జరిగింది ఇక్కడే. ఇంటరాక్షన్ అంటే ఏంటో అనుకుంటున్నారా? చూడండి. అదేంట్రా ఒక్క జూనియర్ గాడు కూడా దొరకట్లే అని మా సీనియర్స్ వెయిట్ చేస్తుండగా సింహాలకు దొరికిన జింక పిల్లల్లాగా ఇక్కడే దొరికిపోయాం. వాళ్ళు బెదిరించటం, మనం తడబడటం, ఇవన్నీ మామూలే కదా ఇక్కడ. వీడెవడో కానీ ఆ టైంలో మమ్మల్ని ర్యాగింగ్ చేసే రాక్షసుల్లా కనిపించాడు. ఫ్రెషర్స్ పార్టీ టైం వచ్చేసరికి ఇంకేముంటుంది, సీనియర్స్ ర్యాగింగ్కి మేము బానిసలం అయిపోయాం. ఈ కాలేజ్ గ్రౌండ్ చూడగానే నాకు గుర్తొచ్చే ఇంకో విషయం క్రికెట్. క్లాస్ లెగ్గొట్టి క్రికెట్ ఆడుతుంటే సచిన్ సెంచరీ కొట్టినంత ఆనందంగా అనిపించేది. కానీ ఆ ఆనందాలేవి ఇప్పుడు లేవు. ఆడి ఆడి అలసిపోయాం కదా, మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? అదేనండి మన బిట్స్ క్యాంటీన్. నా కాలేజ్ లైఫ్లో సగం జీవితం మా క్యాంటీన్లోనే గడిపేసేవాళ్ళం.
ఎందుకంటే ఆల్ ఇండియా ఎయిర్లైన్స్ నుంచి ఐశ్వర్య రాయ్ దాకా అన్నీ మనకే కావాలి, అన్నీ మనమే చూసుకోవాలి కదా. ఈ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే మనం స్టూడెంట్స్ ఏమవుతాం? క్యాంటీన్లో కూడా బోర్ కొట్టి ఇంటికి వెళ్దామంటే ఈ గేట్ దగ్గర ఉండే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాకు తలనొప్పిగా మారేది. వాళ్ళు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే మాకేంటి, మేము సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇక్కడ. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ లాగా మా తిక్కేంటో చూపిస్తాం, గేట్ దగ్గర వాచ్మెన్ లెక్కేంటో తేలుస్తాం. అందుకే మా లెక్చరర్తో నా మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నాను. మనందరికీ తెలిసిన విషయం, మెమరీ ఈజ్ ఎ వే ఆఫ్ హోల్డింగ్ ఆన్ టు ది థింగ్స్ యూ లవ్, ది థింగ్స్ యు ఆర్, ది థింగ్స్ యూ నెవర్ వాంట్ టు లూజ్. మా అందరి మనసులో సంతోషానికి, మా మొహాల్లో చిరునవ్వులకి మళ్ళీ మా కాలేజీలో ఒక వేదిక అయింది. మనం బ్రతికిన రోజులు, మన బ్రతుకుల్లో సంతోషం కోరుకున్న రోజులు, ఇక్కడికి వచ్చి సంతోషాన్ని, బాధల్ని పంచుకొని జీవితంలో మళ్ళీ తిరిగి రాని ఆ తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ మేము ముందుకోవాలని నిశ్చయించుకున్నాం. మళ్ళీ బ్యాక్ టు లోన్లీనెస్. సారీ TCS.